2002లో తీవ్ర విదేశీ మారక నిల్వల సంక్షోభం, అప్పుల భారం, ఇంధన కొరత, ఆర్థిక పతనం, రాజకీయ అస్థిరత్వం ఇటువంటి పరిస్థితులు ఏకకాలంలో చుట్టుముట్టాయి. ఇక ఈ కారణంగా శ్రీలంక సావర్నిటీ రుణ ఎగవేతకు వెళ్ళింది. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలేంది. అయితే కేవలం 3 సంవత్సరాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2025లో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ 5% వృద్ధిని నమోదు చేసింది. పరిశ్రమల పునరుద్ధరణ, పర్యాటక రంగం పుంజుకోవడం, అలాగే ఆర్థిక సేవల విస్తరణ, విదేశాల నుండి వచ్చే నగదు పంపకాల పెరుగుదల, అంతర్జాతీయ ద్రవ్యనిధి మద్దతుతో చేపట్టిన సంస్కరణలు, అప్పుల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు ఈ పురోగతికి ప్రధాన కారణాలయ్యాయి. దీంతో శ్రీలంక మరోసారి అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల జాబితాలోకి చేరింది. ఇక శ్రీలంక మాత్రమే కాదు, వియత్నాం, ఫిలిప్పీన్స్ కూడా ఈసారి అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల జాబితాలోకి వెళ్ళిపోయాయి. వియత్నాంలో ఎగుమతుల ఆధారిత తయారీ రంగం ప్రపంచ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తోంది. మరోవైపు ఫిలిప్పీన్స్లో పలు రంగాల్లో స్థిరమైనటువంటి ఆర్థిక వృద్ధి నమోదైంది. దీంతో ఇప్పుడు ఆగ్నేషియాలోని 5 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ అన్ని అప్పర్ మిడిల్ ఇన్కమ్ లేదా అంతకంటే ఉన్నత వర్గాల్లో ఉన్నాయి. అయితే భారత్ ఇంకా లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశంగానే కొనసాగుతుంది. ఇలా కొనసాగేందుకు గల కారణాలేంటి అన్న సందేహం చాలా మందిలో కలగవచ్చు. అయితే దీన్ని భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం చేసుకోకూడదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ దేశాలు మొత్తం జీడీపీ ఆధారంగా కాదు, తలసరి ఆదాయం అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఆధారంగా వర్గీకరిస్తుంది. ప్రస్తుత భారత తలసరి జీఎన్ఐ సుమారు 2500 నుండి 2700 అమెరికన్ డాలర్ల మధ్య ఉంది. లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశాలు గుర్తించబడాలంటే తలసరి ఆదాయం 1136 నుండి $4495 మధ్య ఉండాలి. అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల జాబితాలో చేరాలంటే అది $4496 నుండి $13,935 మధ్య ఉండాలి. ఇక భారత్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. చాలా మంది జీడీపీ, జీఎన్ఐ రెండు ఒకటే అనుకుంటారు, కానీ ఇవి వేరువేరు. జీడీపీ అంటే ఒక దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువ. అదే జీఎన్ఐ అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆ దేశ ప్రజలు, సంస్థలు సంపాదించే మొత్తం ఆదాయం. అలాగే వరల్డ్ బ్యాంక్ చూసేది మొత్తం ఆదాయం కాదు, ఒక్కో వ్యక్తికి సగటున ఎంత ఆదాయం వస్తుందనేదే పరిగణలోకి తీసుకుంటుంది. భారత్ లాంటి భారీ జనాభా ఉన్నటువంటి దేశాల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగినా ఆ ఆదాయం కోట్లాది మందిలో పెంచుకోవాల్సి రావడంతో తలసరి ఆదాయం పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైనటువంటి భారత్ ఇంకా లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశంగానే ఉంది. మొత్తానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుండి కోలుకొని మళ్ళీ అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశంగా నిలవడం ఒక పెద్ద విజయంగా చెప్పవచ్చు. అయితే భారత్ విషయంలో వరల్డ్ బ్యాంక్ వర్గీకరణ మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిణామాన్ని కాకుండా తలసరి ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. భవిష్యత్తులో భారత ప్రజల సగటు ఆదాయం మరింత పెరిగితే గనక భారత్ కూడా అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల జాబితాలోకి చేరే అవకాశం ఉంది. కానీ అలా జరిగేందుకు సామాజిక పరిస్థితులు మన దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక అందులో జనాభా పెరుగుదల, నిరుద్యోగ యువత, పేదరికం వంటి సమస్యలు కీలకంగా ఉన్నాయి. దీంతో వ్యక్తి ఆదాయం పెరగడం లేదు. దీంతో భారత్ ఇంకా లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశంగానే కొనసాగుతుంది. ఇక భవిష్యత్తులోనైనా మన దేశం అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల జాబితా చేరాలని కోరుకుందాం.